గగనతలంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ విమానాలు శత్రు స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. డ్రోన్లు పేలుడు పదార్థాలతో నిప్పులు కక్కాయి. సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లాయి. కేవలం 4 రోజుల్లోనే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇది ఆధునిక యుద్ధతంత్రం కనుక టెక్నాలజీ సాయంతో నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించగలడం, క్షిపణులను డ్రోన్లను గాలిలోనే పేల్చివేయడం వంటి అపూర్వ దృశ్యాలను మనం చూడగలిగాం. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన 15 రోజుల్లోనే భారతదేశం సర్వశక్తులను మోహరించి పాకిస్తాన్పై దాడులు ప్రారంభించిన వైనాన్ని పాకిస్తాన్ మనను ఎదుర్కొనే విషయంలో విఫలం కావడం స్పష్టంగా కనపడింది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైనిక దళాలు ప్రారంభించిన యుద్ధం మొత్తం దేశాన్ని గగురుపొడిచేలా చేసింది. భారత మహిళల సింధూరాన్ని తుడిచివేసిన పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు తగిన పేరే పెట్టినందుకు దేశవ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. ఉగ్రవాదులను, వారికి వెనుక ఉన్న శక్తులను మట్టిలో కలిపేస్తామని ప్రధానమంత్రి చేసిన హుంకారం దేశమంతటా ప్రతిధ్వనించింది. పాకిస్తాన్ కూడా భారత్ను ఎదుర్కొనేందుకు సమయాత్తం కావడంతో ఈ యుద్ధం చాలా కాలం సాగుతుందని, ఈసారి భారతదేశం లాహోర్లో ప్రవేశించటమే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా కైవసం చేసుకుంటుందనే భావనలు అంతటా పెల్లుబుకాయి. కానీ యుద్ధం ప్రారంభించిన 4 రోజుల్లోనే ఉన్నట్లుండి ఇరు దేశాలు యుద్ధ విరమణను ప్రకటిస్తాయని, శతఘ్నులు, విమానాలు మూగబోతాయని ఎవరూ ఊహించలేదు. ఏదో జరగబోతోందని, ఈసారి పాకిస్తాన్కు మనం కనీవిని ఎరుగని రీతిలో బుద్ధి చెబుతామని భావించిన తరుణంలో పాక్ కాల్పుల విరమణను ప్రతిపాదించటం, అందుకే ఎదురుచూస్తున్నట్లుగా మనం నాటకీయంగా అందుకు అంగీకరించడం దేశవ్యాప్తంగా అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి మనమే కాల్పుల విరమణను ముందుగా ప్రతిపాదించామని, అందుకు తాము ఒప్పుకున్నామని పాకిస్తాన్ కూడా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ల మధ్య ప్రారంభమైన యుద్ధం ఎంతో బీభత్సం సృష్టించిన తర్వాత ఇప్పుడిప్పుడే శాంతి బాటలోకి పయనిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెత్తుటి సంఘర్షణ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. గతంలో ఇరాన్, ఇరాక్ల మధ్య యుద్ధం 8 సంవత్సరాలకు పైగా సాగింది. అమెరికా సంకీర్ణ దళాలకు ఇరాక్కు మధ్య మరో 8 సంవత్సరాలు హోరాహోరీ సాగింది. వియత్నాంపై అమెరికా యుద్ధం కూడా 20 సంవత్సరాలకు పైగా జరిగింది. మరెందుకు భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం కేవలం 4 రోజుల్లోనే యాంటీ క్లైమాక్స్ లాగా ఎందుకు ముగిసింది? ఈ యుద్ధం ఇలా అర్ధాంతరంగా ముగియడాన్ని బట్టే యుద్ధం గురించి స్వతంత్రంగా మనం నిర్ణయాలు తీసుకోలేమని, తీసుకున్నా దాన్ని కొనసాగించలేమని అర్థమవుతుంది. ఈ యుద్ధ విరమణను భారత్, పాకిస్తాన్ దేశాలు తమంతట తాము ప్రకటించాయని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఉన్నట్లుండి కత్తులు ఓరంలోకి చేరిపోవడం యాదృచ్ఛికం కానే కాదు. అసలు సుదీర్ఘకాలం యుద్ధం జరగాలని, సైనికులు, ప్రజలు చనిపోవాలని, అభివృద్ధి స్తంభించిపోవాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచ శాంతి ఏర్పడాలనే అందరూ కోరుకుంటారు. గతంతో పోలిస్తే 1-2 చోట్ల తప్ప ప్రపంచంలో యుద్ధ వాతావరణం అంతగా లేదు. చైనా, అమెరికా లాంటి దేశాలు వాణిజ్య భాషకే ప్రాధాన్యతనిస్తున్నాయి. భారతదేశం కూడా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే యుద్ధాన్ని సాధ్యమైనంత మేరకు నివారించాలి. యుద్ధం చేయడం అంటే పులిపై స్వారీ చేయడమే. ప్రారంభించే ముందే దాని పర్యవసనాల గురించి ఆలోచించాలి. అందువల్ల యుద్ధం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, యుద్ధాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చింది అన్న ప్రశ్నలపై మాత్రం చర్చ జరగడం అవసరం. రష్యా, ఉక్రెయిన్ల మధ్య, ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధాన్ని ఆపలేకపోయిన అంతర్జాతీయ శక్తులు భారత్, పాకిస్తాన్ల విషయంలో మాత్రం ఎందుకు విజయవంతం కాగలిగాయి? 1-2 ఫోన్ కాల్స్తో ఇరు దేశాలు ఎందుకు శాంతించాయి? భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం ప్రారంభించిన వెంటనే అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియాతో సహా అనేక దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయి. ఇరు దేశాలు తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. తామే ఇరు దేశాలను ఒప్పించామని, ఈ దేశాలు తమ వివేకాన్ని, విఘ్నతను ప్రదర్శించాయని ఆయన అభినందించారు. తాను, అమెరికన్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశం, పాకిస్తాన్లోని సైనిక నాయకత్వంతో మాట్లాడామని, పరిస్థితి విషమించకుండా ఒప్పందం కుదిరేలా చేశామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దాదాపు 10-12 దేశాలు ఇరు దేశాలను శాంతింపచేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రధానంగా భారత్, పాకిస్తాన్ల మధ్య తాత్కాలిక శాంతి ఏర్పరచడంలో అమెరికా కీలక పాత్ర వహించినట్లు స్పష్టమవుతోంది. తమకు సంబంధం లేని యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని తొలుత ప్రకటించిన అమెరికా తన వైఖరి మార్చుకొని పెద్దన్న పాత్ర పోషించింది. యుద్ధం, సంఘర్షణలు జరిగినప్పుడే
తమ పక్షాన ఎవరు నిలబడతారో అన్న విషయం స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో వ్యక్తిగత స్నేహం కూడా ఏర్పరచుకుని పరమ మిత్రుడిగా వ్యవహరించారు. అయితే ఆయనే యుద్ధాన్ని ఆపేయాలని హెచ్చరించే స్వరంతో చెప్పారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్తాన్కు $2.4 బిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. సౌదీ అరేబియా, చైనా, యుఏఈ, పాక్కు ఈ రుణం లభించేందుకు గట్టి మద్దతునిచ్చాయి. ఈ రుణం లభించకుండా వీటో చేసే అధికారాలున్నా అమెరికా అడ్డుకోలేదు. జపాన్, జర్మనీ, యూకే కూడా మాట్లాడలేదు. పాకిస్తాన్కు మద్దతునిస్తే ఉగ్రవాదానికి మద్దతునిచ్చినట్లేనన్న భారత్ నిరసనలకు మద్దతు లభించలేదు. దీంతో పాక్కు IMF రుణం ఇచ్చే విషయంలో IMF బోర్డులో ఓటింగ్ చేయకుండా భారత్ వైదొలగాల్సి వచ్చింది. ఈ 4 రోజులు యుద్ధం కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ నిజంగా తన లక్ష్యాన్ని సాధించిందా? పహల్గాంలో హత్యకు గురైన అమాయక భారతీయుల మరణాలకు ప్రతీకారాలు తీర్చుకున్నారా? పాకిస్తాన్లో ఉగ్రవాద నెట్వర్క్ను మనం పూర్తిగా ధ్వంసం చేశామా? భారతీయ పర్యాటకులను హత్య చేసి అదృశ్యమైన ఉగ్రవాదులను మనం వెతికి వేటాడి చంపగలిగామా? పహల్గాం ఘటన సూత్రధారి ముసా, లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్, హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన సలావుద్దీన్ ఏ రహస్య స్థావరాల్లో దాక్కున్నారు? వారిని అప్పగించేందుకు పాకిస్తాన్ సిద్ధపడిందా? భారతదేశం కొన్ని స్థావరాలను ధ్వంసం చేసిన మాట నిజమే. పాకిస్తాన్కు మనం తీవ్ర నష్టం చేశామని మన సైనిక దళాలు వివరాలిచ్చాయి. కానీ మనకు జరిగిన నష్టం గురించి తెలిసేందుకు ఆస్కారం లేదు. మన యుద్ధ విమానాలను కూల్చివేయడం గురించి పాక్ చెప్పుకోవడంపై ప్రశ్నించినప్పుడు యుద్ధం అన్న తర్వాత నష్టాలు జరగక తప్పదు అని భారతీయ వైమానిక దళం ప్రకటించింది. కానీ వివరాలు చెప్పలేదు. పాకిస్తాన్కు ఎంత నష్టం జరిగినా, కొంత గాయపరిచినా, 100 మందిని పైగా హతమార్చామని చెప్పుకున్నా, పాక్లో ఉగ్రవాద నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేయడం, ఆక్రమిత కశ్మీర్ను అప్పగించడం, కశ్మీర్లో పూర్తిగా శాంతి నెలకొనడం అనే భారత దీర్ఘకాలిక లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేయడం, దౌత్య, ఆర్థిక సహాయం అందకుండా చేయడం అంత సులభం కాదని తాజా పరిణామాలతో స్పష్టమైంది. నిజానికి నేరుగా యుద్ధం చేయకుండా పాకిస్తాన్ మాదిరే ఆ దేశంలో అల్లకల్లోలం సృష్టించడం, అంతర్గత భద్రతా పరిస్థితులను ఏర్పరచడం సులభం. కానీ దీనివల్ల ప్రచారం లభించదు కదా. ఇజ్రాయెల్లో నెతన్యాహుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అరెస్ట్ అయ్యే దశలో హమాస్పై దాడి చేసి తనకు తిరుగులేని పరిస్థితిని కల్పించుకున్నారు. భారతదేశంలో నరేంద్ర మోదీ కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పహల్గాం ఘటన దోహదం చేసింది. పాకిస్తాన్ గురించి, ఉగ్రవాద శక్తుల గురించి ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాటకు దేశ ప్రజలు ఉప్పొంగిపోయారు. 4 రోజుల పాటు మన యుద్ధ విమానాలు పాక్ గగనతలంలో స్వైర విహారం చేసినట్లు వచ్చిన వార్తలు విన్నప్పుడు, మన టీవీ యాంకర్లో టెలివిజన్ తెరలపై యుద్ధాన్ని ఉచ్చై స్వరాలతో 3Dలో ఆవిష్కరించినప్పుడు ప్రజలు ఉత్కంఠలో మునిగిపారు. ఇప్పుడు ఆకస్మికంగా యుద్ధం ఆగిన తర్వాత మోదీ ప్రజల్లో ఆ వేడిని కొనసాగించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రజలను, సైన్యాన్ని ఉద్దేశించి ఆయన వీరోచితంగా ప్రసంగాలు చేయడం, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందంటూ దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్ర నిర్వహించటం ఇందుకు నిదర్శనం. ప్రశ్నలకు తావివ్వకుండా ప్రచారం చేయడం ఒక రకంగా మంచిదే. కానీ ప్రచారం సద్దుమణిగిన తర్వాత మళ్లీ ప్రశ్నలకు ఆస్కారం కలగక తప్పదు. అందువల్ల ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై అని భర్తృహరి అన్నట్లు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ప్రారంభించిన కార్యాన్ని ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ను 2 ముక్కలు చేసిన ఇందిరాగాంధీకి ఇతర దేశాల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆమె గతంలో చేసిన ప్రకటనలపై అంతటా చర్చ జరుగుతోంది.